హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుబ్బు వంటలు. ఇవాళ మన మినీ వ్లాగ్లో మనం ఏం తెలుసుకుందామంటే సమ్మర్ థింగ్స్. సమ్మర్లో మనం మస్ట్ అండ్ షుడ్గా మనకు వచ్చే ఆలోచనలు, అంటే ఏ విధమైన ఆలోచనలు వస్తాయి, మనం కంపల్సరీగా ఈ పనులు చేయాలి, చేస్తాము అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో ఈరోజు మనము సమ్మర్ థింగ్స్లో ఏం మాట్లాడుకుందాము అంటే మనకి సమ్మర్ అంటే గుర్తొచ్చేవి ఏంటి అంటే, ఫర్ సపోజ్ మదర్స్కి ఒకలా గుర్తొస్తాయి, కాలేజ్ స్టూడెంట్స్కి కొన్ని గుర్తొస్తాయి, జాబ్ హోల్డర్స్కి కొన్ని గుర్తొస్తాయి. సో అలాగా జనరలైజ్ చేసుకుంటే మనకి మదర్స్, ఫర్ సపోజ్ మదర్ ఉన్నారు, మన ఇంట్లో అమ్మలకి నాన్నలకి సమ్మర్ అనగానే ఏం గుర్తొస్తుంది, పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి ఏం గుర్తొస్తుంది. నాకు తెలిసి మదర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, మదర్ అనగానే సమ్మర్ వస్తుంది అనగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుందంటే పచ్చళ్ళు పెట్టాలి, వడియాలు పెట్టాలి అనే విషయం గుర్తొస్తుంది. ఆ తర్వాత ఇంకా దేని గురించి అయినా ఆలోచిస్తారు. కారపొళ్ళు కొట్టుకోవాలి, మసాలాలు వేసుకోవాలి, వడియాలు పెట్టుకొని పెట్టుకోవాలి, సంవత్సరానికి సరిపడా మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి, ఇలాంటి ఆలోచనలతో ఉంటారు వాళ్ళు. సమ్మర్ అనగానే వాళ్ళకి గుర్తొచ్చే విషయాలు ఇలా ఉంటాయన్నమాట. సో మీకు సమ్మర్ అంటే ఏం గుర్తొస్తుంది నాకు కామెంట్ చేయండి. ఈరోజు నేను చేస్తున్న కర్రీ ఏంటంటే, ఆనియన్ అండ్ మిల్క్ వేసి ఎగ్తో కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ. మనకి 15 మినిట్స్ కంటే కూడా ఎక్కువ టైం పట్టదు. చక్కగా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని తాలింపు పెట్టుకొని ఒక 60-70% కుక్ అయిన తర్వాత, అంటే మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత 1 కప్ లేదా 2 కప్పులు మిల్క్ పోసుకొని ఉప్పు కారం యాడ్ చేసుకొని చక్కగా ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కట్ చేసి అందులో వేస్తే సరిపోతుంది. మనకి ఏదన్నా కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే చక్కగా గరం మసాలా యాడ్ చేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం ఘాట్లు పెట్టుకోవటం లేదా మధ్యలోకి కట్ చేసి యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది.